సారీ మేడం, రిపోర్ట్స్ రాంగ్‌గా సెండ్ చేయబడ్డాయి కాబట్టి అసలైన రిపోర్ట్స్ ఇప్పుడు పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే మనీషా అంతకు ముందు జరిగింది ఇప్పుడు తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి సరయూ, బయలుదేరావా? అక్కడే ఉన్నావా అని మనీషా అడుగుతూ ఉంటే, ఈ సెంటర్‌కి నేను వచ్చేసాను మనీషా, ఎందుకైనా మంచిది నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండు అని సరయూ వెంటనే అక్కడ రిసెప్షన్ దగ్గరికి వచ్చి, అసలు ఏంటి మీరు ఏ మనీషా రిపోర్ట్స్‌కి బదులు డి మనీషా రిపోర్ట్స్ అని సెండ్ చేశారు, ఇందులో నెగెటివ్ అని వచ్చింది. ఇప్పుడు తను కడుపుతో ఉంది, ఇలా రాంగ్‌గా పంపిస్తే ఏమనుకుంటున్నారు? ఏ మనీషా అని సెండ్ చేయండి అని వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సారీ మేడం అని పాజిటివ్ అన్న రిపోర్ట్‌ని ఇప్పుడు అరవిందకి మళ్ళీ పంపించి ఉంటారు. పని అయిపోయింది మనీషా అని సరయు ఆల్రెడీ కాల్ చేసి ఉంటుంది. ఇది లక్ష్మి నేను చేసింది అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య గారు అని లక్ష్మి అడగడంతో, మనీషా ప్రెగ్నెంట్ అని వచ్చింది, రిపోర్ట్స్ వాళ్ళు మళ్ళీ రాంగ్‌గా సెండ్ చేశారంట, ఇప్పుడు అసలైన రిపోర్ట్స్ వచ్చింది, ఇందులో పాజిటివ్ అనే ఉంది అని అరవింద చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అరవింద అని జయదేవ్ షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే, మిత్రా లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. పేర్లు ఒకేలా ఉండటం వల్ల రాంగ్‌గా రిపోర్ట్స్ సెండ్ అయ్యాయంట, ఇప్పుడు పాజిటివ్ అని వచ్చింది, మనీషా ప్రెగ్నెంటే అని చెప్తూ ఉంటే, అలా ఎలా తప్పుగా పంపిస్తారత్తయ్య గారు అని జాను అంటే, ఇప్పుడు ఈ రిపోర్ట్ అయినా కూడా నిజమని గ్యారంటీ లేదు కదా పెద్దమ్మ అని వివేక్ అంటాడు. అందుకు నేనే సాక్ష్యం, నేను ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నేను ప్రెగ్నెంటే అని మీరెవరైనా నమ్మారా? ఇదే నిజం అని మనీషా అరుస్తూ ఉంటుంది. ఆంటీ మీకు ఇంకా డౌట్గా ఉంటే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదా, చెక్ చేయించండి అని మనీషా చెప్పడంతో, చెక్ చేయండి డాక్టర్ అని అరవింద అంటుంది. ఇక డాక్టర్ మనీషాకి చెక్ చేస్తూ, ఇప్పుడు ఎన్నో వీక్ అమ్మా అని అడగడంతో 6th వీక్ అని మనీషా చెప్తుంది. సారీ మేడం, 12th వీక్ అయితేనే కానీ బేబీ హార్ట్ బీట్ మాకు తెలీదు, ఇంతకు ముందేమైనా టెస్ట్ చేయించారా అమ్మా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, చెక్ చేయించుకున్నాను, ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయని మనీషా చెప్పడంతో, అయితే ఒకసారి తీసుకురండి చూస్తాను అని డాక్టర్ అంటే, నువ్వు కూర్చో మనీషా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని దేవయాని తీసుకొచ్చి డాక్టర్కి ఇస్తుంది. ఇవన్నీ నేను చూశాను మేడం, తను ప్రెగ్నెంటే అని డాక్టర్ చెప్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన రిపోర్ట్‌లో కూడా పాజిటివ్ అని వచ్చింది, ఇది కూడా ఒకసారి చూడండి అని అరవింద చూపిస్తూ ఉంటే, దాన్ని కూడా చెక్ చేసి, ఎస్ మేడం కన్ఫర్మ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చూడండి, ఇప్పుడు 6th వీకే కాబట్టి హార్ట్ బీట్ అందటం లేదు, తెలియటం లేదు, 3 మంత్స్ పూర్తయిన తర్వాత అంటే ఇంకో 6 వారాల తర్వాత హాస్పిటల్‌కి తీసుకురండి, అప్పుడు బేబీ హార్ట్ బీట్ పల్స్ మొత్తం కూడా ఎలా ఉందో చెక్ చేసి చెప్తాను, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మిస్‌క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది అని డాక్టర్ వెళ్ళిపోతుంది. ఇంకో 6 వారాల సమయం ఉంది నాకు, ఈ లోపల ఏదో ఒకటి చేయాలి అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటే, ఏం ప్లాన్ చేసావు మనీషా, నువ్వు సూపర్ అని దేవయాని మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అందరినీ బోల్తా భలే కొట్టించేసావు మనీషా అని దేవయాని అనుకుంటూ ఉంటే, ఇక మనీషా నేరుగా మిత్ర దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు చెప్పు మిత్ర, మన మధ్య తప్పు జరగలేదా, నేను అబద్ధాలు చెప్తున్నానా అని మిత్రని నిలదీస్తూ ఉంటే, మిత్ర తలదించుకుంటాడు. ఇప్పుడు మాట్లాడండి అంకుల్, నేను అబద్ధాలు చెప్పానా అని మనీషా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి జాను, వివేక్ ఇప్పుడు ఏమీ మాట్లాడరేంటి, ఏంటి లక్ష్మి నువ్వు కూడా మాట్లాడవేంటి, ఎప్పుడు నువ్వు నాపై అరవటం అంటే నీకు చాలా ఇష్టం కదా అని మనీషా అంటే, ఇప్పటికీ కూడా నేను మిత్ర గారినే నమ్ముతున్నాను, మిత్ర గారు ప్రాణం పోయినా తప్పు చేయరు, అసలు నీ పెళ్ళి అబద్ధం, నీ కడుపు అబద్ధం, అన్నీ కూడా అబద్ధాలే అని లక్ష్మి అంటుంది. ఇక చాలే ఆపు లక్ష్మి, నీ మాటలు నమ్మి నేను అనవసరంగా మనీషాపై చేయి చేసుకున్నాను, ఇంట్లో నుంచి గెంటేయబోయాను, తను కడుపుతో ఉందని ఇన్ని సాక్ష్యాలు చూపించిన తర్వాత కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అరవింద లక్ష్మిని అరుస్తూ ఉంటుంది. పర్వాలేదా ఆంటీ, మీకు డౌట్ వచ్చింది, నేను నిరూపించాను అంతే కదా, మీరు టెస్ట్ చేయించుకోమంటే నేను టెస్ట్ చేయించుకోనా ఏంటి, నేను మీ నమ్మకాన్ని ఆంటీ నిప్పుల్లో దూకమన్నా దూకుతాను, నేను ఏమైనా చేస్తానా ఆంటీ అని మనీషా అనడంతో, సారీ మనీషా, నువ్వు కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా నేను నీపై చేయి చేసుకున్నాను, ఇంటి నుండి వెళ్ళిపోమని నిన్ను గెంటేయబోయాను, మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని అరవింద చెప్తూ ఉంటే, మనీషా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేనే కాదు, మనీషా ప్రెగ్నెన్సీ గురించి ఇక ఈ ఇంట్లో ఎవరు కూడా మాట్లాడకూడదు, మనీషా ఈ ఇంటి కోడలు అని అరవింద తేల్చి చెప్తుంది. తను ఈ వంశ రక్తాన్ని మోస్తుంది, తనని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి హాని జరగకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది మనీషా పట్ల కేరింగ్ కాదు, మీ అందరికీ వార్నింగ్ కూడాను అని అరవింద వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక అందరూ ఎవరి పాటికి వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోవడంతో దేవయాని మనీషా దగ్గరికి వచ్చి, ఏం గేమ్ ఆడవు మనీషా, అందరూ దెబ్బకి తలకిందులు అయిపోయారు కదా అని దేవయాని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. దట్ ఈజ్ మనీషా ఆంటీ అని మనీషా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది.
తర్వాత మనీషా సరయుకి కాల్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సరయు. ఈరోజు కనుక నువ్వు లేకపోతే నేను దొరికిపోయి ఉండేదాన్ని తెలుసా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్తూ ఉంటే, నువ్వు నాకు థ్యాంక్స్ మాత్రం చెప్తే సరిపోదు మనీషా. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు. నీకోసం నేను ఏం కావాలన్నా చేస్తాను. నాకు ఇచ్చి పుచ్చుకోవడాలు కావాలి అని సరయు చెప్పడంతో, ఎంత మనీ కావాలి చెప్పు సరయు, ఇప్పుడే ఇస్తాను అని మనీషా అంటే మన ఫ్రెండ్షిప్ని నువ్వు డబ్బుతో వెలకడుతున్నావా మనీషా. నాకు కావాల్సింది మనీ కాదు అని సరయు చెప్తుంది. ఇంకేం కావాలో అడుగు, ఇచ్చి పుచ్చుకోవడాలన్నావు కదా అని మనీషా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వు 4 రోజులు అనుక్షణం మిత్ర పక్కనే ఉండి మిత్ర ఏం చేస్తున్నాడు, ఏం నెంబర్లు వేస్తున్నాడు ఫైల్లో అన్నది ప్రతి అంకెతో సహా నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. నాకు నువ్వు ఈ 4 రోజులు ఈ సహాయం మాత్రం చేసి పెట్టాల్సిందే మనీషా అని సరయు అడగడంతో, సరే తప్పకుండా చేస్తాను. ఈ 4 రోజులు మిత్ర ఏం చేస్తున్నాడు, ఏమేమి నెంబర్లు వేస్తున్నాడు అన్నదే కదా నీకు కావాల్సింది. కానీ దీనివల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని అంటే, రాదు మనీషా అని సరయు చెప్తుంది. ఓకే డన్ అని మనీషా ఫోన్ పెట్టేస్తుంది. ఇన్నాళ్ళు నీకు హెల్ప్ చేస్తూ వస్తున్నది ఇందుకోసమే మనీషా. సరైన సమయంలో సరైన ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వస్తే నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా నా కాలు కిందికి వస్తాయి అని సరయు నవ్వుకుంటూ ఉంటుంది. లక్ష్మి కిచెన్లో వంట చేసుకుంటూ, అసలు అత్తయ్య గారు మనీషా జోలికి వెళ్ళొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ మనీషా కడుపుతో లేదని అత్తయ్య గారికి ఇంకెలా నిరూపించాలి అని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో పిల్లలు స్కూల్ నుండి డ్రాపింగ్ పికప్ అన్నీ మిత్రగారు నేను కలిసి చేయాలని చెప్పారు కదా. స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. మిత్రగారు ఏం చేస్తున్నారో ఏంటో అని లక్ష్మి మిత్ర దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే మిత్ర ఫైల్ చూసుకుంటూ అరవింద మాట్లాడిన మాటలు, మనీషా మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ పెన్నుని చేత్తో గట్టిగా నొక్కేస్తూ చేతికి గాయం చేసుకుని ఉంటాడు. రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి మిత్రగారు అంటూ అరుస్తూ మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర చేతిలో ఉన్న పెన్నుని విసిరిపడేస్తుంది. ఏంటి మిత్రగారు, మీకు ఎంత కోపం ఉంటే మాత్రాన, ఇంత బాధ ఉంటే మాత్రాన మీకు మీరే గాయం చేసుకుంటారా అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. లేకపోతే ఏం చేయాలి లక్ష్మి, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా అని మిత్ర అంటాడు. మీరు ఏ తప్పు చెయ్యలేదు మిత్రగారు, నేను చెప్తున్నాను కదా అని లక్ష్మి అంటే, కానీ ఎలా లక్ష్మి నిరూపించుకోవడం, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అని మిత్ర ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. చూడండి మిత్ర గారు, మీరు నేనంటే ప్రాణమని చెప్పారు. పెళ్లిలో ధర్మేచ అర్థేచ కామేచ అని వేదమంత్రాల సాక్షిగా మీరు నా మెడలో తాళి కట్టారు. మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా అందులో సగభాగం నాకు కూడా శిక్ష ఉంటుంది. నేను కూడా తప్పు చేసినట్లే. నేను మీకు కడదాకా తోడుంటానండి. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. పాసింగ్ క్లౌడ్స్ ఇలాంటి వాటికి అస్సలు బాధపడకూడదు. మీరు ధైర్యంగా ఉండండి అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటే, ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ సో మచ్ అంటూ మిత్ర లక్ష్మిని హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు.